ఈ లోకంలో పట్టి పీడిస్తున్నది ధనాపేక్ష. చాలా ప్రమాదకరమైందండి అది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమనుంది. ధనమే కారణమంట ప్రతిదానికి. మనం పాడైపోవాలన్నా అదే, మనం బాగు చేయాలన్నా అదే. ఎప్పుడు కూడా దేవుడే మనకు ప్రాముఖ్యమే తప్ప ఈ ధనం ఏంటండి కొంతకాలం, ఈ డబ్బు ఏంటండి కొంతకాలం ఉంటుంది పోతుంది. మన దగ్గరికి వస్తుందా? 10,000 రూపాయలు మన బీరువాలో ఉంటాయి, 10 రోజుల్లో అయిపోతాయి. 10 రోజులు ఉంటాయి, 10 రోజులు మళ్ళీ వెళ్ళిపోద్ది. ఒక చేతిలోకి వెళ్ళిపోద్ది, మళ్ళీ అక్కడ 4 రోజులు ఉంటుంది, మరి ఒక చేతిలోకి అలాగ వెళ్ళిపోద్ది. అక్కడికక్కడ తిరుగుతూ ఉంటుంది. అది స్థిరం కాదు. మనకి స్థిరమైనది ఏంటో తెలుసండి? దేవుని వాక్యం అండి. ఈ లోకంలో స్థిరమైనది ఏదైనా ఉందంటే అది ఈ లోకంలో దేవుని వాక్యమేనండి. మనకి స్థిరమైనది ఏదైనా ఉంటే అది పరలోకమేనండి, ఇంకేమీ లేదండి.